So this is the Playwright site. Okay, are you able to see the screen? Yes, sir. Okay. And Visual Studio 2022. What is the IDE? You are using Visual Studio 2022. What framework we are doing? This Playwright automation course. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఎట్లా చెప్తారు? ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూ కాదు, రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా సరే మిమ్మల్ని ఏ ఫ్రేమ్వర్క్ అని అడుగుతారు. అర్థమైందా? సో ఎట్లా క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఫస్ట్ నేను ప్రాజెక్ట్ సెటప్ దగ్గర నుంచి చెప్తున్నా. ఫస్ట్ హౌ టు సెటప్ ఏ న్యూ ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఇన్ ప్లే ఫర్ ప్లే రైట్. Right, we are doing not have BDD automation framework we are using. You are using NUnit automation framework. Okay, so go for NUnit. NUnit Playwright direct template is there, or we can create our own framework. So I'm choosing NUnit test project, right? C sharp NUnit test project. It is VB also there, C sharp also there. So go for NUnit test project. Okay. Here, give that project name, Playwright Automation. For example, we are going to do some project on PCRM or some others. Or I have some. We'll see. So this one we'll see, right? Swami website. Project I are trying to test Swami. Okay, so that is the project name. Swami Playwright Automation. Something, any name I can give. So give the project name. Okay, next. So framework, what is the framework? In interviews, they will ask you what framework you are doing. Which framework? .NET 8.0. ఓకే, 6 అవుట్ ఆఫ్ సపోర్ట్ అయిపోయింది. అంతకుముందు మనం 6లో చేసేవాళ్ళం. నా వీఆర్ డూయింగ్ ఇన్ 8.0. సో క్లిక్ ఆన్ ద క్రియేట్ బటన్. సో యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఆటోమేషన్ ప్రాజెక్ట్. వాట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ యూ ఆర్ యూజింగ్? NUnit. సో NUnit అనేది టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? టెస్ట్ కేసులు దేంట్లో రాస్తారు అంటే వీఆర్ గోయింగ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్ ఇన్ NUnit ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. వీటిలో సమ్ అనటేషన్స్ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్వర్క్ విల్ కమ్ విత్ వన్ అనటేషన్స్. ఏంటి అనటేషన్స్ అంటే? టెస్ట్. ఒక ఫంక్షన్ మీద మీ అందరికీ తెలుసు ఇది ఫంక్షన్స్ రాయడం ఎట్లాగో. సో ఒక ఫంక్షన్ మీద @టెస్ట్ అనే అట్రిబ్యూట్ పెడితే వాట్ ఇట్ విల్ బికమ్స్? ఇట్ బికమ్స్ ఏ టెస్ట్ కేస్. In one function, if you decorated with the setup attribute, that becomes setup. It is not a test case. Okay, it is one of the annotation, right? This, whatever the annotations we have, that setup annotation, right? This annotation will fire before every test case. Actually, you are executing this test case when, before running this test case, first this method will invoke. Then next there is another method, if you can write tear down. టియర్ డౌన్. సో టియర్ డౌన్ అంటే ఏంటి? ఓకే,
Tear down is another method. Okay. Tear down is another method. Okay. What it will do, it will perform the clearing activities. For example, ఇప్పుడు ఇది నా టెస్ట్ కేసు, రైట్? ఈ టెస్ట్ కేసు ముందు ఇది ఎగ్జిక్యూట్ అయింది. టెస్ట్ కేసు కంప్లీట్ తర్వాత నెక్స్ట్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత టెస్ట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో ఎన్ యూనిట్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఐడియా అబౌట్ ఎన్ యూనిట్. ఎన్ యూనిట్ ఈజ్ ఏ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ వేర్ యూ కెన్ రైట్ ద టెస్ట్ కేసెస్. సో ఈచ్ టెస్ట్ కేస్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్. సో ఇఫ్ ఐ వాంట్ టు run this test case, how do I do? I can go run test cases. I do that. ఆటోమేటిక్గా ఈ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది, రైట్? ఇది గో ఫర్ టెక్స్ట్ ఎక్స్ప్లోరర్. సో ఇక్కడ టెస్ట్ ఎక్స్ప్లోరర్ ఉండిద్ది. ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయో ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ టెస్ట్ కేసు పాస్ అయిపోయింది. అర్థమైందా? సో ఇది టెస్ట్ కేసు. సో ఈ టెస్ట్ కేసుకి ముందు ఇది బిఫోర్ టెస్ట్ మెథడ్ సెటప్. సో ఇది ఆఫ్టర్ టెస్ట్ మెథడ్ టియర్ డౌన్. మీకు క్లియర్. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఎన్ యూనిట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే. సో యూ షుడ్ అండర్స్టాండ్, రైట్? సో దిస్ ఈజ్ వన్ టెస్ట్ కేస్, అనదర్ టెస్ట్ కేస్, console dot write line. What is the purpose of the console dot write line? To display the text. What are the text here? The text is presented here. Test case 1. ఇది టెస్ట్ కేస్ 2. ఇది రైట్. సో ఇప్పుడు నా దగ్గర రెండు టెస్ట్ కేసులు ఉన్నాయి. ఐ హ్యావ్ టూ టెస్ట్ ఓన్లీ కేసెస్. కన్సోల్ డాట్ రైట్ లైన్ అని కదా సార్? సిస్టమ్ డాట్ కన్సోల్ రైట్ లైన్ కాదు కదా, ఓన్లీ కన్సోల్ డాట్ రైట్ లైన్ కదా? అది పార్ట్ ఆఫ్ సిస్టమ్ క్లాస్లో నుంచి ఏదైనా ఒకటేనబ్బా. సో ఈ ఓకే. క్లాస్లో ఈ ఫంక్షన్ ఉంది. అట్లా ఎట్లా అని పెట్టుకోండి, బై డిఫాల్ట్ ఏమి ఇబ్బంది లేదు. ఏదైనా కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే. ఓకేనా? సో సో ఇది ఎందుకు కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు? ఇట్ విల్ ప్రింట్ ద వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ యూ హ్యావ్ గివెన్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్, అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. సో ఇక్కడ టూ టెస్ట్ కేసెస్ ఉన్నాయి. నేను ఈ టెస్ట్ కేసుని రన్ చేస్తే ఏం వస్తుందో చూడండి అవుట్పుట్. రన్ టెస్ట్, go to text explorer. This is the text explorer where how many test cases are there in whole project? All the test cases would be here, right? Here. From here also you can run. So this is the test case. I ran this one, test case one, but before that this method is executed, setup method, then test case. టెస్ట్ కేసులో ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత టియర్ డౌన్ అనే ఒక ఫంక్షన్ ఉంది, అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? నా okay. So this is the this time I executed second test case. This is the test case we have, right? Totally we have two test cases only, right? So I executed second test case. What is happening? Before directly second test case is not executed. Setup method is executed, test case is executed, and then tear down. Okay. This is the sequence. When you are executing one test case, without knowing or without calling. Actually, see, you are executing this one. I am executing test case. But what happening background? There is a setup method is invoking and another method, tear down method is invoking. Right? Automatic గా జరుగుతున్నాయి అవి.
ఒక టెస్ట్ కేసు నువ్వు రన్ చేస్తున్నావు. టెస్ట్ కేసుకి ముందు ఏం జరిగింది? టెస్ట్ కేసుకి ముందు సెటప్లో ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది, రైట్? టెస్ట్ కేసు తర్వాత టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? టియర్ డౌన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఇది ఇది టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. మీకు ఇది తెలియాలి ఫస్ట్. ఓకే. ఎందుకు అబ్బా ఇది? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది? వాట్ ఈస్ ద ప్రీ కండిషన్, వాట్ ఈస్ ద పోస్ట్ కండిషన్స్? ఇఫ్ యూ వాంట్ టు సెట్ ప్రీ అండ్ పోస్ట్ కండిషన్స్ బిఫోర్ వన్ టెస్ట్ కేస్, రైట్? While executing one test case, I want to do some setup preconditions. What is the preconditions to execute my test case? I want to open the browser, right? నేను బ్రౌజర్ ఓపెన్ చేసి రెడీగా ఉంటే అప్పుడు ఆ బ్రౌజర్లో నా టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రైట్? ఓకే. టెస్ట్ కేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బ్రౌజర్ని క్లోజ్ చేయాలి. దట్ ఈస్ ద పోస్ట్ కండిషన్, రైట్? దట్ కండిషన్ వేర్ ఐ షుడ్ హ్యావ్ ద పోస్ట్ కండిషన్ ఇన్ ద టియర్ డౌన్ మెథడ్. అర్థమైందా? టియర్ డౌన్. ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా. సెటప్లో ఏం చేస్తున్నా? బ్రౌజర్ ఓపెన్ చేసే కోడ్. టియర్ డౌన్లో ఏం చేస్తున్నా? బ్రౌజర్ క్లోజ్ చేసే కోడ్. ఓకే, క్లియర్? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఎవ్రీ టెస్ట్ కేస్కి ముందు నేను బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను ఆ బ్రౌజర్ని అట్లా ఓపెన్ చేస్తే నా సిస్టమ్ మెమరీ దెబ్బతినిద్ది. It will consume lot of memory. So you should not leave those browser instances like that. So after completion of your test case, you must close the browser. That is the post condition. I'm done with my test case. Now I need to close the browser. That's code I should write in the tear down. Clear? No? Yes, sir. Till this point? Hmm? Hello? Yes, sir. Clear, sir. Yes. Why playwright we are using? Okay. With the playwright, what we can do, any browser testing we can do, right? Whether it is a Chrome browser, Edge browser, Safari, Firefox, any browser we can do. That is the cross browser testing. Testing on different browsers with playwright. And cross platform. What is cross platform? That means the playwright application, the playwright automation, you can perform in Windows laptop or MacBooks or Linux based laptops, right? Anywhere you can do. And also it will execute in headless mode or head mode. Headless ante enti? It will open the browser, you can check what is happening. You have written the script, right? That script, as per the script, how it is working, everything you can check. Headless move means headless in the sense inside. It won't that UI won't be visible to you. But background మీకు కనిపించకుండానే బ్యాక్గ్రౌండ్లో టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండిద్ది. దీనివల్ల ఏంటి? మీరు వేరే పని చేసుకోవచ్చు, మీ ఎగ్జిక్యూషన్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉండిద్ది. బ్రౌజర్ మీకు కనిపించదు, బట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ హెడ్లెస్. హెడ్ 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 మోడెడ్ అంటే ఏంటి? హెడెడ్ అంటే, సో ఇప్పుడు నీకు బ్రౌజర్ ఓపెన్ అయింది, రైట్? ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జిక్యూషన్ అంతా. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావో అదంతా నీకు కనిపిస్తా ఎగ్జిక్యూషన్ జరిగిద్ది. దట్ ఈస్ కాల్డ్ హెడెడ్. హెడ్లెస్ ఇన్ ద సెన్స్ ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉండిద్ది. స్క్రిప్ట్ నువ్వు రాసిన స్క్రిప్ట్ జరిగిద్ది, బట్ కానీ నీకు కనిపించదు, రిజల్ట్ మాత్రం వచ్చిద్ది. టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయ్యి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో
నీకు రిజల్ట్ వచ్చేసింది, పాసా ఫెయిలా మొత్తం క్లియర్గా విత్ స్క్రీన్ షాట్స్ సహా వచ్చింది. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ ఎగ్జిక్యూషన్. దట్ ఈస్ ద హెడ్లెస్ మోడ్. అండ్ క్రాస్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు, హౌ మెనీ లాంగ్వేజెస్ ప్లే రైట్ సపోర్ట్స్? 5 లాంగ్వేజెస్, .NET, పైథాన్, జావా, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్. ఎనీ లాంగ్వేజ్. మీరు జావా నేర్చుకున్నా ప్లే రైట్తో పనిచేయచ్చు, సేమ్ ప్లే రైట్, ఇంకేం మారదు. .NET వస్తే అదే ప్లే రైట్తో పనిచేయచ్చు. ఓకే. అండ్ వీ కెన్ టెస్ట్ వెబ్ అప్లికేషన్స్ అండ్ APIs. There is no need to learn any different automation tool for APIs, right? Here, Playwright inbuilt, it has the API support as well. And one best thing, Playwright-లో టెస్ట్ కేసెస్ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉంటాయి. నో ఫాల్కీ టెస్ట్, రెజైలెంట్ నో ఫాల్కీ టెస్ట్. వాట్ డస్ ఇట్ మీన్? సో నార్మల్గా వెన్ ఎన్ అప్లికేషన్ ఈజ్ లోడెడ్, సమ్టైమ్స్ due to some performance issue, the application or the particular element may load slowly, right? When the element is loading slowly, what will happen? సో ఆటోమేటిక్గా ప్లేరైట్ కానీ సెలీనియం కానీ ఏం చేసిద్దంటే, హాఫ్ సెకండ్లో ఎలిమెంట్, నాకు హాఫ్ సెకండ్ గుర్తుపెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ద సెకండ్లో ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ప్రజెంటెడ్, ఇట్ విల్ ఫైండ్ ద ఎలిమెంట్ అండ్ ఇట్ విల్ పెర్ఫార్మ్ ద యాక్షన్, రైట్? ఇన్ ఫస్ట్ హాఫ్ సెకండ్. హాఫ్ సెకండ్ అంటే ఏంటి? నువ్వు కన్ను మూసి తెరిచే లోపు, దానికంటే తక్కువ టైంలో అంత ఫాస్ట్గా ఆ ఎలిమెంట్ ఉంటే ఐడెంటిఫై చేసిద్ది. లేకపోతే ఏం చేసిద్ది అంటే, నో సచ్ ఎలిమెంట్, సింపుల్గా ఐ డింట్ ఫైండ్ దట్ ఎలిమెంట్, నో సచ్ ఎలిమెంట్ అని ఎక్సెప్షన్ త్రో చేసిద్ది. సెలీనియంలో అయితే, ప్లే రైట్లో కదా, సెలీనియంలో అయితే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, ఇక్కడ నాట్ ఫౌండ్ ఏదో ఎక్సెప్షన్ త్రో చేసిద్ది కదా. బట్ ప్లే రైట్ ఇప్పుడు దీని, ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు IRCTC తీసుకున్నారు. IRCTC ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క టయానికి వచ్చింది. హాఫ్ సెకండ్లో లోడ్ కాదు, ఒక్కొక్కటి 5 సెకండ్స్లోనో 10 సెకండ్స్లోనో లోడ్ అయింది. అప్పుడు ఏం చేస్తాం మనం? నాకు ఎలిమెంట్ కనబడలేదని వదిలేయకూడదు, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ until the element is displayed. Right? The element is displayed or not, you have to wait. సో దానికోసం మనం సెలీనియంలో అయితే వీ నీడ్ టు యూజ్ వెయిట్స్ అనమాట. ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఇట్లాంటి మనకు సపరేట్ టెక్నాలజీ, ఇది స్ట్రాటజీ ఉంది. వీ నీడ్ టు యూజ్ దట్ స్ట్రాటజీ. ఇక్కడ ప్లే రైట్లో నువ్వు ఏం చేయాల్సిన అవసరం లా. దేర్ ఈస్ నో నీడ్ టు అప్లై ఎనీ వెయిట్స్. You just focus on finding element, perform the action. That's it. Playwright automatically taken care. That is called auto wait. Got it? Playwright has auto wait capability, inbuilt auto wait capability. There is no need to apply the waiting strategies. Got it? ఇది one of the best feature. Because of this feature, it is leading Selenium, leading over Selenium. Not only this, అసర్షన్స్ యాజ్ వెల్, ఇన్బిల్ట్ అసర్షన్స్. నార్మల్గా అసర్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే NUnit ఫ్రేమ్వర్క్లో నుంచి వస్తాయి అసర్షన్స్. అసర్ట్ డాట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు NUnit ఫ్రేమ్వర్క్ ఉంది కదా, దీంట్లో నుంచి వస్తుంది. నేను ఇంకా సెలీనియం కానీ ఏది పెట్టలా, బట్ నాకు అసర్షన్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? అసర్ట్ డాట్ ఆర్ ఈక్వల్, ఇట్లాంటి ఇవన్నీ మీకు ఇప్పుడే తెలియదు, బట్ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, రైట్? ఈ ప్లే రైట్లో ఇదేంటి, అసర్షన్స్ అనేది ఇన్బిల్ట్ విత్ ప్లే రైట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కమింగ్. And that is also, all those assertions are coming with waiting strategies as well. సో నీకు అసలు వెయిటింగ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ప్లే రైట్ కమ్స్ విత్ ఆటో వెయిటింగ్ క్యాపబిలిటీ అండ్ వెబ్ ఫస్ట్ అసర్షన్స్, రైట్? అండ్ ట్రేసింగ్ క్యాపబిలిటీ. We can configure the test retry strategy, execution status. We can trace how the execution flow is happening. And నాట్ ఓన్లీ స్క్రీన్ షాట్. ఇప్పుడు మనం సెలీనియంలో స్క్రీన్ షాట్స్ మాత్రమే తీసుకునే క్యాపబిలిటీ ఉంది, రైట్? ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఆ ఫెయిల్యూర్ వచ్చిందని ప్రూఫ్ ఏంటి? ఆ స్క్రీన్ షాట్ తీసి వాడికి చూపించాలి కదా. కానీ ఇక్కడ
మనకు వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. We can record videos and we can take the screenshots, and also we can have the logs also, ఎగ్జిక్యూషన్ ట్రేస్, ఎక్కడెక్కడ ఏం జరిగింది ప్రతి డీటెయిల్స్ ట్రేసింగ్ చూడండి. సో బికాస్ ఆఫ్ దిస్ వాట్ అడ్వాంటేజ్ విల్ గెట్ క్లియర్ డీటెయిల్స్. నీకు కావాలంటే ప్రూఫ్ కావాలంటే ఇప్పుడు ఎవరైనా డెవలపర్ వచ్చేసి అరే నేను ఫిక్స్ చేశాను, నా దగ్గర పని చేస్తుంది నీ దగ్గర పని చేయట్లేదు అన్నాడు అనుకో, సింపుల్గా వీడియో రికార్డింగ్ ఉంది, వాడి మొహాన్ని పడేసి రైట్, ఇదిగో ప్రూఫ్, నేను ఇదిగో ఇది యూఆర్ఎల్ ఓపెన్ చేసింది, దీంతో ఇట్లా ఇట్లా చేశా, ఇక్కడ ఫెయిల్ అయింది, వీడియో ప్రూఫ్ ఈజ్ దేర్, నాట్ ఓన్లీ స్క్రీన్ షాట్, రైట్. సో ఇట్ ఈస్ మోర్ ఎవిడెన్స్. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ప్లే రైట్ ఇన్బిల్ట్. All are coming with Playwright inbuilt features. These features are not there with Selenium, right? And for this there is no need to learn anything. అన్నీ కూడా ఇన్బిల్ట్ వచ్చేసి నువ్వు చేయాల్సింది ఏంది, ఎలిమెంట్ ఫైండ్ చేయడం, యాక్షన్ పెర్ఫామ్ చేయడం, అసర్షన్స్ పెట్టడం, అంతే. ఆటో ఇటు అబ్బా ఇది ఎక్కువ టైం పట్టింది, ఒక ఎలిమెంట్ 10 seconds పట్టింది, నేను ఇక్కడ వెయిటింగ్ స్ట్రాటజీ అప్లై చేయాలి, నో, నాట్ రిక్వైర్డ్. ఓకే, అంత సింపుల్ అనమాట ప్లే రైట్. నెక్స్ట్ థింగ్, పవర్ఫుల్ టూలింగ్, CodeGen, right? This is the CodeGen. Playwright comes with the CodeGen, right? It generates test by recording your actions. You know, all of them, you guys know what is CodeGen, right? CodeGen, what it is, it is a tool, right? We need to install the CodeGen as part of our project, and when you launch అండ్ డూ మాన్యువల్లీ ఫంక్షనాలిటీ, నువ్వేం చేయాలంటే మాన్యువల్గా రికార్డ్ చేయి, ఆటోమేటిక్గా నీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో కోడ్ జనరేట్ అయింది. ఆ కోడ్ని తీసుకెళ్ళి నీ ప్రాజెక్ట్లో పెట్టేసాయి, అయిపోయింది నీ టెస్ట్ కేస్. దిస్ ఈజ్ ద ప్లే రైట్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ద ప్లే రైట్. నాకు అన్నింటికంటే ఇష్టమైంది ఏంటంటే ప్లే రైట్లో ఇది కోడ్జెన్ టూలు, రెండు ఆటో వెయిటింగ్ క్యాపబిలిటీ. దీనివల్ల ఈ ఆటో వెయిటింగ్ క్యాపబిలిటీ లేకపోవడం వల్ల మనకు సెలీనియంలో అయితే ఒక టెస్ట్ కేసు ఒకసారి పాస్ అయింది, రెండోసారి రన్ చేస్తే ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ, ఒక్కొక్కసారి ఎలిమెంట్ ఇంటర్నెట్ బాగున్నప్పుడు అది ఆ టైంలో ఎగ్జిక్యూట్ అయింది, ఇంటర్నెట్ బాగాలేనప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ లేట్గా వస్తూ ఉంటాయి, అప్పుడు టెస్ట్ కేసులు ఫాలో అవుతాయి. ఇక్కడైతే నో ప్రాబ్లం హియర్, ఆటో వెయిట్ క్యాపబిలిటీ ఈజ్ దేర్ బై డిఫాల్ట్. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని, వాట్ ఈస్ ద డిఫాల్ట్ వెయిటింగ్ పీరియడ్ ఇన్ ప్లే రైట్? 30 seconds. 30 seconds వరకు వెయిట్ చేసిద్ది. ఆ 30 seconds తర్వాత కూడా ఎలిమెంట్ కనిపించలేదంటే అది డిఫెక్ట్ కింద లాక్ చేసుకోవచ్చు. ఆటో వెయిట్ ఆటో వెయిట్ క్యాపబిలిటీ అంతా 30 seconds ఇదన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ప్లే రైట్. కోడ్జెన్ అనేది ట్రేస్ వ్యూవర్, ఇది మీకు తెలుసు, ట్రేసింగ్ అంత క్యాపబిలిటీ ఉంది అని, అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది, స్క్రీన్ షాట్ తీసుకునే క్యాపబిలిటీ, ఇవన్నీ ఇన్బిల్ట్ అబ్బా, మీరు కష్టపడాల్సిన అవసరం లే. అండ్ ప్లే రైట్ ఫుల్లీ ఐసోలేటెడ్. అంటే ఇది చూడండి, ఇప్పుడు ఇది ఒక బ్రౌజర్, ఐ లాగ్డ్ ఇన్ విత్ మై అదర్ ఈమెయిల్, దిస్ ఈజ్ అనదర్ బ్రౌజర్, దిస్ ఐ లాగ్డ్ ఇన్ విత్ అదర్ మెయిల్ ఐడి, రైట్? సో దిస్ బ్రౌజర్ అండ్ దట్ బ్రౌజర్ బోత్ ఆర్ క్రోమ్ బ్రౌజర్స్ ఓన్లీ, బట్ బోత్ ఆర్ ఐసోలేటెడ్, రైట్? అది వేరే ప్రొఫైలు, ఇది వేరే ప్రొఫైలు. సో ఇట్లా వీ కెన్ క్రియేట్ బ్రౌజర్ కాంటెక్స్ట్ ఇన్ ప్లే రైట్, డిఫరెంట్ బ్రౌజర్ కాంటెక్స్ట్ ఫుల్లీ. మీకు ఇది తెలుసా, క్రోమ్లో ఏమంటారు, ఇన్కాగ్నిటో మోడ్లో ఉందంటారు. ఇన్కాగ్నిటో మోడ్ అంటే ఏంటి? ఇట్ డజంట్ స్టోర్ కుకీస్, ఆల్ దోస్ థింగ్స్. ఇట్ విల్ హ్యావ్ సపరేట్ బ్రౌజర్ సెషన్. ఓకే, ఒక బ్రౌజర్లో మీరు ఒకటే ఓపెన్ చేసి ఇంకో బ్రౌజర్లో ఇంకోటి, అంటే ఈ రెండు బ్రౌజర్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా. అదే సెలీనియంలో ఈ ఫీచర్ లేదు, బ్రౌజర్ కాంటెక్స్ట్ ఫీచర్ అనేది. ఇంకా చాలా చాలా థింగ్స్ ప్లే రైట్ సింప్లిఫై చేసింది. ప్లే రైట్, అందుకనే ఐ లవ్ ప్లే రైట్ రాదర్ దాన్ సెలీనియం.
చాలా మంచి బెనిఫిట్. ఇంకొకటి, మీరు ప్రతి టెస్ట్ కేసు చేసేటప్పుడు ఎవ్రీ టెస్ట్ కేసు ఇక్కడ మీ దగ్గర 100 టెస్ట్ కేసులు ఉన్నాయనుకోండి, ముందు అప్లికేషన్లో లాగిన్ అయ్యి తర్వాత టెస్ట్ కేసు పెర్ఫామ్ చేయాలి, అవునా? ఎవ్రీ టెస్ట్ కేసులో మీరు లాగిన్ అవ్వాలి, తర్వాత ఏం చెప్తే ఆ టెస్ట్ కేసు ప్రకారం చేయాలి, రైట్? బట్ ప్లే రైట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఒక్కసారి లాగిన్ అయితే చాలు, వన్ టైం లాగిన్. ప్లే రైట్ చూడు, సేవ్ అథెంటికేషన్ స్టేట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అండ్ రీయూజ్ ఇన్ ఆల్ టెస్ట్. అర్థమవుతుందా? ఇది ఏం చేస్తుందంటే కుకీ ఒక లాగిన్ అయిన తర్వాత కుకీని స్టోర్ చేసుకునేది. నెక్స్ట్ టైం టెస్ట్ కేసు పెర్ఫామ్ చేసేటప్పుడు డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు? దెర్ ఈజ్ నో నీడ్ టు లాగిన్. ఆ కుకీని యూజ్ చేసుకునిద్ది అనమాట. లోకల్ స్టోరేజ్లో కుకీని స్టోర్ చేసుకొని ఆ కుకీని యూజ్ చేసుకునేది ప్లే రైట్ ఆటోమేటిక్గా. నువ్వు కష్టపడాల్సిన అవసరం లే. ఈ దీనివల్ల ఒక లాగిన్ ఫీచర్ను నువ్వు పక్కన పెడితే నువ్వు ఎంత టైం సేవ్ చేయొచ్చు? ఒక అప్లికేషన్లో లాగిన్ కావాలంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మినిట్ తీసుకుంది అనుకో. నీ దగ్గర 100 టెస్ట్ కేసులు ఉన్నాయి. నార్మల్గా అయితే ఈ ఫీచర్ సెలీనియంలో లేదు. నువ్వు 100 సార్లు లాగిన్ కావాలి అంటే ఎంత టైం సేవ్ అయింది చూడండి. ఇక్కడ ఒక్కసారి లాగిన్ అయితే చాలు. దెర్ ఈజ్ నో నీడ్ టు లాగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేస్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ ప్లేరైట్. సో సో యూ షుడ్ మస్ట్ టాక్ అబౌట్ దీస్ ఫీచర్స్. వై ప్లేరైట్ అంటే, సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ హ్యావ్ ఇన్ ప్లేరైట్ అని చెప్పాలి. ఏంటి బెనిఫిట్స్? వన్ బ్రౌజర్, వన్ ప్లేరైట్, ఎనీ బ్రౌజర్, ఎనీ ప్లాట్ఫామ్, రైట్? సో it will work on, it will support cross browser testing, it supports any platform, any language, any అంటే ఎనీ కాదు, ఈ 5 లాంగ్వేజెస్, క్రాస్ లాంగ్వేజ్, అండ్ ఇట్ సపోర్ట్స్ బోత్ వెబ్, మొబైల్. మొబైల్లో ఎమ్యులేటరే, మొబైల్ టెస్టింగ్కి ఇది పనికిరాదు, ఓకేనా? ఎమ్యులేటర్ టెస్టింగ్ మాత్రమే పనిచేసింది. ఓకే, వెబ్ ఏపీఐస్, ఓకే, వెబ్ ఏపీఐస్ దీనికి మాత్రం ఇది పనిచేసింది. వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, దెర్ ఈజ్ నో నీడ్ టు లెర్న్ ఎనీ థర్డ్ పార్టీ టూల్. ఇన్ వెన్ యూ నో ప్లే రైట్, యూ కెన్ డూ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అండ్ యూ కెన్ డూ ఏపీఐ టెస్టింగ్. అండ్ వాట్ ఈస్ రిజైలెంట్ అదర్ ఫీచర్స్? వాట్ ఆర్ ద ఫస్ట్ ఫీచర్? ఆటో వెయిట్ capability. You need to tell in interviews. Playwright has auto wait capabilities. If the some of the elements take some more time, there is no need to worry. No need to do any activities. Say implicit wait పెట్టు, explicit wait పెట్టు, ఏం పెట్టొద్దబ్బా. ప్లేరైట్ ఆటోమేటిక్గా అదే టేకెన్ కేర్ చేసింది. అండ్ ఆల్సో ప్లేరైట్ హ్యాస్ వెబ్ ఫస్ట్ అసర్షన్స్. సో దీనివల్ల ఏంటి? ఒక ఎలిమెంట్ కనిపిస్తుందా లేదా, అది కనిపించలేదనుకో, ఇది ఆటో వెయిట్ చేసిద్ది. నువ్వేం చేయాల్సిన అవసరం లా, ఆటో వెయిట్ అది